జనగణన 2027లో భాగంగా ప్రవేశపెట్టిన స్వీయ గణన విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విధానం ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. జనగణనను ప్రభుత్వం 2 దశల్లో నిర్వహిస్తుందని తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు హౌస్ లిస్టింగ్ ప్రక్రియ, 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు ప్రధాన జనగణన జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు స్వీయ గణన ద్వారా సులభంగా వివరాలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి అంశాలపై ఈరోజు ఒకసారి మాట్లాడదామని, అట్లాగే దీనికి సంబంధించినటువంటి యొక్క స్టేటస్ అనేది కూడా ఒకసారి ప్రజల ముందుకు తీసుకొద్దామని చెప్పి ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మీడియా ప్రతినిధికి అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో మీ అందరికీ తెలుసు, మనకు సెన్సస్ ఆపరేషన్స్ అనేది సెన్సస్ 2027లో భాగంగా చేపట్టడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనకు ఇది 2 దశల్లో మనకి ఉండబోతుంది. సో ఫేజ్ 1 అనేది హౌస్ లిస్టింగ్ అండ్ సెన్సస్ అండ్ హౌసింగ్ సెన్సస్ సంబంధించినటువంటి ప్రక్రియ, అండ్ ఫేజ్ 2కి సంబంధించింది పాపులేషన్ ఎన్యూమరేషన్. సో ఫేజ్ 1 అనేది మనకు 26th ఏప్రిల్ నుంచి మనకి 9th జూన్ అనేది ఉండబోతుంది. సో ఇందులో మనకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ యొక్క ప్రక్రియ 26th ఏప్రిల్ నుంచి మనకు 10th మే ఉంటుంది. అట్లాగే మనకి హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్ అనేది మనకు 11th మే నుంచి 9th జూన్ అనేది ఉండబోతుంది. సో జిల్లాలో మనం కనుక చూసుకున్నట్టయితే, సో జిల్లాలో సుమారుగా మనకు 5,03,000 హౌస్ హోల్డ్స్ మన జిల్లాలో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 19.94 lakhs పాపులేషన్ను మనము దీని ద్వారా కవర్ చేయబోతున్నాం. సో సెన్సస్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం